గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఎందుకు సడన్గా 10 ఏళ్ల పాటు ఎంపీగా అనుభవం ఉండి ప్రజల మధ్యలోనే తిరిగిన మీరు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఇంత బాగా పలుకుబడి ఉన్నా కూడా బీజేపీలోకి రావాలని ఎందుకు అనిపించింది? ఇంకా ఇంతకన్నా మంచి పని చేయాలంటే ఇంకా మంచి గవర్నమెంట్లో పనిచేస్తే ఇంకా ఎక్కువ పని అవుతాయి, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ అవుతుంది, స్టేట్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. అందుకోసానికి ఈ డిసిషన్ తీసుకుంటాం. మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ అయితే మైనార్టీ ఓట్ బ్యాంక్ను ఈజీగా రాబట్టగలిగారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి వచ్చారు. సో ఆ ఓటు బ్యాంక్ని బీజేపీకి ఎట్లా టర్న్ చేసుకోబోతున్నారు? బీజేపీ గవర్నమెంట్ అంటే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఓబీసీ కానీ, మైనారిటీ కానీ అందరి కోసం పనిచేసే పార్టీ ఉంది. తప్పకుండా ఇవి అన్ని స్కీమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి లాస్ట్ పర్సన్ దాకా ప్రొవైడ్ చేసే ప్రయత్నం ఇస్తున్న కూడా స్కీమ్. అందుకోసం అట్లా ఎక్కడ కూడా మైనారిటీ వేరే, హిందూ వేరే అట్లా ఏం లేదు. 7 నియోజకవర్గాలకు సంబంధించిన క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళందరినీ ఎలా సెట్ చేస్తారు? ఎలా మీ దగ్గరికి లాక్కునే ప్రయత్నం చేస్తారు? భారతీయ జనతా పార్టీ పొరవ అంటే నేషన్ ఫస్ట్ పార్టీ, నెక్స్ట్ సెల్ఫ్ థర్డ్ పొజిషన్లో ఉంటుంది. అందుకోసం అందరు చేసేది నేషన్ క్వశ్చన్కి, అందుకోసానికి ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేస్తాము. తప్పకుండా అందరు కలిసి పనిచేస్తామని, ఇంకా మంచిగా డెవలప్మెంట్ తీసుకుంటామని. ప్రత్యర్థులు మీ మీద సంధిస్తున్న అస్త్రం ఏంటంటే మీకు తెలుగు రాదు, తెలుగులో మాట్లాడలేరు, తెలుగులో మాట్లాడినైనా ఎంపీకి సంబంధించిన పాలన ఏ విధంగా కొనసాగిస్తారు ఈ పార్లమెంట్లో అంటే మీ సమాధానం ఏంటి? నేను తెలుగు బిడ్డ, జైరాబాద్ బిడ్డ. నా ఊరు సిర్పూర్ విలేజ్, కామారెడ్డి డిస్టిక్. జైరాబాద్ పార్లమెంట్ ఒక పక్కన కర్ణాటక ఉంటుంది, ఒక పక్కన మహారాష్ట్ర ఉంటుంది. మరాఠీ కూడా వస్తుంది, కన్నడ కూడా వస్తుంది. అందుకోసం ఇప్పుడు కమ్యూనికేషన్ ఇంతగానే మంచిగా చేసుకుంటా.